నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చూద్దాం. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి నిన్న రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో 20 సంవత్సరాలకి ఎవరు రానటువంటి ఈ యూనివర్సిటీకి నిన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్కి అండ్ అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. అయితే మాట్లాడదాం యూనివర్సిటీ వేదికగా. సో ఎవరు విద్యార్థులు ఎట్లా అనుకుంటారు, ఎందుకంటే చాలా మంది కొంతమంది వ్యతిరేకిస్తారు, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చి ఏమైంది, సో మెయిన్గా జాబ్స్ ఇవ్వలేదు ఎట్లా వస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతారు. ఇంకొంతమంది యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎవరు రాలేదు 20 సంవత్సరాలు, ఇప్పుడు ఈయన రావడం గ్రేట్ అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తారు. అసలు మాట్లాడదాం అసలు ప్రాపర్గా ఏమనుకుంటారు అని చెప్పి మనతో పాటు వికాస్ ఉన్నారు, విద్యార్థి నాయకులు. సో చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటే నేను యూనివర్సిటీకి ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, తెలంగాణ తీసుకొచ్చిన యూనివర్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీకి నిన్న రేవంత్ రెడ్డి రావడం ఎట్లా వస్తారు? నిన్న ఏదైతే 20 సంవత్సరాల తర్వాత సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టడం చరిత్ర. ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు కూడా ఘన స్వాగతం పలికి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వామ్యం అయి ఈ యొక్క ఉస్మాని అభివృద్ధిని వారు కూడా దగ్గర తిలకించారు. ఏదైతే 2 వసతి గృహాలని నిన్న ప్రారంభించడం జరిగింది, అదే విధంగా ఒక డిజిటల్ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది, అదే విధంగా 200 PhD విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ 25,000 ప్రకటించడం జరిగింది, అదే విధంగా ఓవర్సీస్ ఫెలోషిప్ 10,000 ప్రకటించడం జరిగింది. అదే విధంగా మళ్ళీ డిసెంబర్ లో వస్తా జాబ్ క్యాలెండర్, మరి నిరుద్యోగ సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ సమస్యలు, అదే విధంగా వసతి గృహాలు ఏమన్నా సమస్యలు, విద్యార్థి సమస్యలు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ సమస్యలు కూడా డిసెంబర్ లోని మళ్ళీ వస్తా, వచ్చే ముందు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తా, మళ్ళీ డిసెంబర్ లో వస్తా, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సభ పెడతా అని ప్రకటించడం జరిగింది. వస్తా అని చెప్పేసి, కానీ ఇటు యూనివర్సిటీ మొత్తం కంచెలు అంటే ప్రజాపాలన అని చెప్పేసి ప్రగతి భవన్ లో ఉన్న కంచెలు తీసి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కంచెలు వేసిరు అని చెప్పి చెప్తారు. సో నిన్న మీరు కూడా అటెండ్ అయ్యారు కాబట్టి, సో వాస్తవంగా నిన్న ఈ క్యాంపస్ మొత్తం కంచెలు వేసిరా? ఎక్కడ కంచెలు వేయలేదన్నా, ఇక్కడ మామూలు ప్రజానికం కూడా ఇక్కడ నుండి పోతూనే ఉన్నారు. విద్యార్థులు అందరూ కూడా వేల సంఖ్యలో పోయారు. కాకపోతే అక్కడ 2-3 చోట్ల కొంచెం అడవి ప్రాంతం ఉంటది, అక్కడ కొంచెం బార్గేట్లు పెట్టి సీఎం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం బార్గేట్లు పెట్టారు తప్ప ఎక్కడ కూడా నిర్బంధం లేదు, ఎక్కడ బార్గేట్లు కంచెలు ఎక్కడ పెట్టలేదు. కావాలనే ఈ యొక్క బిఆర్ఎస్ సోషల్ మీడియా పింక్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, ఈ యొక్క సీఎం పర్యటనని కావాలనే ఏదైతే బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న విద్యార్థులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది, వారితో కలిసి మాట్లాడటం జరిగింది, వారితో ఫోటోలు తీయటం జరిగింది. ఏదైతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రావటం ఉస్మానియా యూనివర్సిటీ ఒక పూర్వ వైభవం వచ్చింది, పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ కూడా నిర్బంధాలు అనేవి ఎక్కడ లేవు. కావాలనే వారు ఏదైతే 10 సంవత్సరాలు విద్యార్థులు విస్మరించారో, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం రావటం, మంత్రులు రావటం, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వివిధ ప్రజాప్రతినిధులు రావటం ఓర్చుకోలేక ఈరోజు నిర్బంధం అనే వాళ్ళు చేస్తా ఉన్నారు, విష ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిన్న ఎక్కడ నిర్బంధాలు లేవు. పోలీసు వాళ్ళు కూడా 50 మంది కన్నా ఎక్కువ ఎక్కడ లేరు. అంటే సుమారుగా 200 మంది విద్యార్థులు ముందస్తు అరెస్టులు చేసిరంట అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ నిర్బంధాలు లేవు. కేవలం ఒక్క విద్యార్థి విభాగం బిఆర్ఎస్ విభాగం ఒక్కటే నిన్న వాళ్ళు మేము అడ్డుకుంటాం, ఈ ఉస్మానియా యూనివర్సిటీని 10 సంవత్సరాలు నిర్వీర్యం చేస్తాం, ఇప్పుడు మీరు కూడా నిర్వీర్యం చేయాలి, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయొద్దు, మేము నిర్వీర్యం చేస్తాం, విద్యార్థులను విస్మరించినాం, మీరు కూడా ఏదైతే మరి ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల కోసం కృషి చేస్తున్నారు కదా, మీరు చేయొద్దు, విద్యార్థులు విస్మరించాలి, విద్యార్థి నిరుద్యోగుల్ని తుంగలు దొక్కాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మేము అడ్డుకుంటామని ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ వింగ్ గాని లెఫ్ట్ వింగ్, దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలు కూడా రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానం స్వాగతించినాయి. రావాలి, వారు వస్తేనే యూనివర్సిటీలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి, వారు వస్తేనే ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ అని అందరు స్వాగతించారు. కానీ ఏదైతే మరి బీఆర్ఎస్ నాయకులు వారు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వారు మేము అడ్డుకుంటాం, సీఎం రానియమని ప్రకటించడం జరిగింది. వారంతరికి వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు పోయి ప్లకార్డులు పట్టుకుంటే సీఎం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని అక్కడ ఒక 2-3 అరెస్ట్ చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా 200 మంది విద్యార్థులను ఎక్కడ అరెస్ట్ చేయలేదు. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా సీఎం గారు వస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి చాలా జరుగుతుంది, ఇక్కడ రైజింగ్ తెలంగాణ ఎలానో అదే విధంగా రైజింగ్ ఉస్మానియా అని నిన్న విద్యార్థులందరూ కూడా సంతోషించారు.
ఏదైతే మరి బీఆర్ఎస్ విద్యార్థులు కూడా నిన్న అనుకుంటారు దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే దమ్మున్న సీఎం కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ అడుగుపెట్టినని వాళ్ళ నోటితో వాళ్ళే అన్నారు. కానీ ఇటు హరీష్ రావు మాట్లాడుతూ హరీష్ రావు చెప్తారు, సో దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి, సో మీరు వితౌట్ సెక్యూరిటీ యూనివర్సిటీకి పోండి అని చెప్పేసి కూడా మాట్లాడేది కదా. ఏదైతే మరి 10 సంవత్సరాల్లో హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ లేదు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ ఒక నెల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం గాని సీఎం గారు వచ్చిర్రంటే వారికి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని విద్యార్థులందరూ కూడా గ్రహించాలి. ఏదైతే మరి డిసెంబర్ లో ఇక్కడ ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా ఉండకుండా నేను వస్తా ఇక్కడ భారీ బహిరంగ సభ పెడతా అంటంలోనే అర్థం చేసుకోవచ్చు ఎవరి దమ్ము ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వారు కావాలనే వారు రాజకీయ పబ్బం గడుపుకోవటానికి, ఈ విద్యార్థుల్ని విస్మరించడానికి, ఏదైతే మరి విద్యార్థులు మభపెట్టడానికి, రెచ్చగొట్టడానికి వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు తప్ప అక్కడ ఎటువంటి ఏం లేదు. దమ్ముంటే హరీష్ రావు గారు కూడా డిసెంబర్ లో మా సీఎం వస్తా అన్నారు, మీరు కూడా రండి. అపోజిషన్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు కదా, మీరు కూడా రండి. మీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగ రౌడీలను కూడా తీసుకొని రండి. మీ సమస్యలన్నిట్లు కూడా సమాధానం చెప్తాం. మేము ఎన్ఎస్ఐ నాయకులుగా మా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులందరం కూడా మీరు కూర్చుందాం, మేము కూర్చుందాం. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు వస్తారు, చర్చిద్దాం, సమస్యల పరిష్కారం చేద్దామని కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. దమ్ముంటే మీరు మీ బీఆర్ఎస్ నాయకులు వచ్చేటువంటి దమ్ముందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే, సో ఫైనల్ గా ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డిసెంబర్ లోపు వస్తాను, సపోర్ట్ బీసీకి కూడా చెప్పారు అండ్ అలాగే డీజీపీకి ఉన్న డీజీపీకి కూడా చెప్పారు. సో ఒక్క పోలీస్ అధికారి కూడా ఉండొద్దు, ఎవరైనా నిరసన చేస్తే చేసుకోండి. సో ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారంటే ఆ స్పీచ్ కూడా నిన్న అంతా కూడా స్పీచ్ హైలైట్ గా ఉందని చెప్పి కాసిం సార్ కూడా చెప్పారు. సో ఆ స్పీచ్ గురించి ఏం చెప్తారు? ఏదైతే మరి సీఎం గారు నేను వస్తా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ పెడతా అంటాం చరిత్ర. ఎందుకంటే ఒక సీఎం గారు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో వచ్చి ఇక్కడ భారీ బహిరంగ సభ పెడతా విద్యార్థి సమస్యలన్నిట్లు కూడా నెరవేర్చుతా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి వారు నేను మళ్ళా డిసెంబర్ లో వస్తా అన్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వారు ఇక్కడికి వచ్చే ముందే జాబ్ క్యాలెండర్ కానీ, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు కానీ, టీచింగ్ నాట్ టీచింగ్ సమస్యలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి కానీ, ఏదైతే ఫెలోషిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, ఏదైతే విద్యార్థి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక సొల్యూషన్ చూపించి ఒక మార్గదర్శకంగా వారు వచ్చి ఇక్కడ మీటింగ్ చేస్తారని విద్యార్థులందరూ భావిస్తా ఉన్నారు. వారు ఎప్పుడైతే డిసెంబర్ లో ఇక్కడ అడుగు పెడతారో దానికంటే ముందే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కారం దొరికేటువంటి ఒక మార్గం ఉందని ఈ రోజు విద్యార్థి లోకం అంతా కూడా భావిస్తా ఉన్నది. ఏదైతే మరి సీఎం గారు నేను వస్తా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ పెడతా అంటాం చరిత్ర. ఎందుకంటే ఒక సీఎం గారు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో వచ్చి ఇక్కడ భారీ బహిరంగ సభ పెడతా విద్యార్థి సమస్యలన్నిట్లు కూడా నెరవేర్చుతా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి వారు నేను మళ్ళా డిసెంబర్ లో వస్తా అన్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వారు ఇక్కడికి వచ్చే ముందే జాబ్ క్యాలెండర్ కానీ, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు కానీ, టీచింగ్ నాట్ టీచింగ్ సమస్యలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి కానీ, ఏదైతే ఫెలోషిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, ఏదైతే విద్యార్థి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక సొల్యూషన్ చూపించి ఒక మార్గదర్శకంగా వారు వచ్చి ఇక్కడ మీటింగ్ చేస్తారని విద్యార్థులందరూ భావిస్తా ఉన్నారు. వారు ఎప్పుడైతే డిసెంబర్ లో ఇక్కడ అడుగు పెడతారో దానికంటే ముందే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కారం దొరికేటువంటి ఒక మార్గం ఉందని ఈ రోజు విద్యార్థి లోకం అంతా కూడా భావిస్తా ఉన్నది.